బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఇది ప్రధానంగా మహిళలు జరుపుకునే పండగ. బతుకమ్మ అంటే బతుకమ్మ జీవనాన్ని కాపాడే తల్లిని సూచిస్తుంది. ఈ పండగలో ప్రకృతి పూలకి మహిళా శక్తికి ఇచ్చే గౌరవం ప్రతిబింబిస్తుంది. పూర్వకాలంలో రాజు 100 మంది సంతానం ఉండేది. యుద్ధంలో సర్వస్వం కోల్పోయి అడవిలోకి వచ్చి తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై తన కూతురుగా జన్మించమని వేడుకోగా దానికి దీవించి వెళ్ళింది. దీనితో రాజు సర్వస్వం కోల్పోయి మాకు బతుకును నేర్పడంతో బతుకమ్మ వచ్చిందని పురోహితులు రామలింగయ్య శర్మ లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఓం నమ శివాయ నమ. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ, వల్లాల గ్రామం, దేవాలయం పూజారిని, గ్రామ పురోహితుడిని. ఎంగిలి పువ్వు బతుకమ్మ, బతుకమ్మ పండుగ గురించి, బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది ఈ సంప్రదాయం? మనకు గత 12-15 శతాబ్ది నుంచి మాత్రమే ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రచారంలో ఉన్నది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అతి ముఖ్యమైనటువంటి మహిళాభిష్టమైన పండుగ ఏమిటి అంటే బతుకమ్మ పండుగ. చాలా అతి ముఖ్యమైనటువంటి, మహిళలందరూ కూడా సంతోషపడేటువంటిది, ఆధ్యాత్మికంగా అంత మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగించేటువంటిది ఈ బతుకమ్మ పండుగ. దీన్ని ఎంగిలి పువ్వు బతుకమ్మ అని ఒక నానుడి. అంటే ఈ అమావాస్య రోజు పొద్దునట్టు పెద్దలందరి పెట్టుకున్న తర్వాత సాయంత్రం పూట ఈ అన్నం తిని పేర్చే దాన్ని ఎంగిలి పువ్వు బతుకమ్మ అని కూడా అంటారు. అసలు తినకుండా గౌరమ్మని చేసి పూలు పెట్టి గౌరమ్మని చేసి దేవుని దగ్గర పెట్టి దీపం ముట్టించి చేసేది జనరల్ బతుకమ్మ అయితే, మంచిగా పొద్దునట్టు పెద్దలందరూ పెట్టుకొని తిని మంచిగా పేర్చే దాన్నే దీన్నే ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేది ప్రారంభం రోజు కాబట్టి మొదటి బతుకమ్మ అనేటువంటిది ప్రచారం. ముఖ్యంగా ఏమిటి బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ అనేది పండుగ నానుడి. పూర్వకాలంలో ఏది రాజు ఉండేవాడు, ఆ రాజుకు ఏది ధర్మాంగదుడు అనురాదు చందమామ చోళాల దేశాన చందమామ సృష్టి బతుకమ్మయు చందమామ అనేటువంటి ఒక పాట కూడా ఉంది. ఆ రాజుగారికి, ధర్మాంగదుడు అనే రాజుగారికి 100 మంది సంతానం ఉండేది, ఐశ్వర్యం ఉండేది. ఆయన భార్య పేరు సత్యవతి అట. ఆమె యుద్ధంలో వాళ్ళంతా సర్వస్వం కోల్పోయి అడవికి వచ్చి అడవిలో లక్ష్మీదేవి తోటి ఆమె కోసం, లక్ష్మి కోసం తపస్సు చేసి లక్ష్మిని వరంగా పొందాడు. ఏమిటి అంటే, నాకు నువ్వు ఒక పుత్రికగా జన్మించండి అని అంటే అప్పుడు ఆమె ఆశీర్వదించి పుత్రికగా జన్మించిందని, ఇన్ని రోజులు సంపద అంతా పోయింది కాబట్టి మాకు బతుకును నేర్పింది కాబట్టి బతుకమ్మ అని ఆమెకు పేరు చెప్పి చక్రాంగదుడు అనేటువంటి రాజు విష్ణుమూర్తి అవతారంలో వచ్చాడని, అతనికి పెళ్లి చేసిందని, ఆ తర్వాత ఈ అమ్మవారిని పూజిస్తూ పోయి రామాయమ్మ పోయి రావమ్మ పోయి మీ అత్తింట్ల బుద్ధిగలుగుండు, ఎవరేమన్నాను ఎదురాడబోకు మళ్ళీ ఏమన్నాను మారాడబోకు అని జానపద సంస్కృతి, స్త్రీ ఏ విధంగా ఉండాలి, అత్తగారింట్లో ఏ విధంగా ఉండాలి, మరి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి. చిన్నప్పుడు బాల్య వివాహాలు అయ్యాయి, అతి పూర్వతమైన 8 సంవత్సరాలకే పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ళకు లంగదొడుకోరా జనరల్ గా వాళ్ళకేమి తెలియని అప్పుడు, టీనేజీ లేనప్పుడు వివాహం అయింది కాబట్టి వాళ్ళకు సంప్రదాయబద్ధంగా అప్పగింతలు, ఇవన్నీ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ మిళితమైనటువంటి పండుగగా బతుకమ్మను పూర్వకాలంలో పాలకుర్తి సోమనాథుడు 12వ శతాబ్ది నుంచి కాకతీయ సామంత రాజులు చోళులు అప్పటి నుంచే ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రచారమైంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక విషయం. అందుకే ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు.